బీటెక్ 3వ సంవత్సరం హైదరాబాద్లో చదువుతున్నటువంటి కోరుట్ల వాసి అంకం రాహుల్ మే 27వ తేదీన హైదరాబాద్లో అదృశ్యమయ్యి ఆంధ్రప్రదేశ్లోని సింగరాయకొండలో ఒక మారుమూల పాడుబడ్డ బావి లోపల విగత జీవిగా శవమై తేలిండు. మరి ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిన తర్వాత కుటుంబ సభ్యులు చాలా తీవ్రమైనటువంటి దిగ్భ్రాంతికి గురై వాళ్ళ తండ్రి గారు రాజేశ్వర్ గారు కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఆడ పిటిషన్ వేసినా కూడా అక్కడి నుంచి ఎటువంటి డెవలప్మెంట్ అవ్వలేదు. దాని తర్వాత జూన్ 7వ తారీఖు ఏదో సస్పీషియస్ బాడీ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో, మీరు వచ్చి చూడండి అంటే తను వెళ్ళి చూడడం వలన తనకు ఉన్నటువంటి దుస్తులు కానీ లేకపోతే మిగతా వస్తువుల వలన అది తన అబ్బాయిదే అని చెప్పేసి అని తను నిర్ధారణ చేసుకొని అక్కడి నుంచి రావడం జరిగింది. మరి నిర్ధారణ చేసిన వెంటనే ఏదైతే బాడీ ఉందో ఆ బాడీని తనకు అప్పచెప్పడానికి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులు నిరాకరించారు. ఇది కారణం ఏమని చెప్పినంటే, ఏదైతే మృతదేహం బయటకు వచ్చిన తర్వాత ఆ మృతదేహాన్ని అప్పటికే ఒక 4 రోజులు అంటే 27కి ఇన్సిడెంట్ జరిగితే 31కి ఆ బాడీని ట్రేస్ చేసారు కాబట్టి అప్పటికే ఆ బాడీ అనేది డీకంపోజ్ అయిందని దాన్ని స్థానికంగా ఉన్నటువంటి ఒక స్వచ్ఛత సంస్థ ద్వారా ఆ శవాన్ని ఏంటంటే పూడ్చిపెట్టడం జరిగింది. మరి పూడ్చిపెట్టినటువంటి దాన్ని కూడా మాకు ఇస్తే మేము మా ఊరికి తీసుకెళ్ళి మేము అంతిమయాత్ర లేకపోతే ఫైనల్ రైట్స్ చేసుకుంటామని చెప్పి పేరెంట్స్ రిక్వెస్ట్ చేసినా కూడా పోలీసులు దానికి అంగీకరించకుండా తప్పకుండా డిఎన్ఏ టెస్ట్ కావాల్సి ఉంది, డిఎన్ఏ టెస్ట్ అయితే కానీ మేము ప్రాక్టికల్గా నిర్ధారించలేము. ఎందుకంటే మాకు గతంలో కూడా కొన్నిసార్లు ఏంటంటే ఇంతకుముందు జరిగినటువంటి సంఘటనల రీత్యా కూడా మేము ఇవ్వలేకపోయినాము. కాబట్టి తప్పకుండా డిఎన్ఏ టెస్ట్ కావాలన్నటువంటి సందర్భం లోపల అది కూడా డిఎన్ఏ టెస్ట్ చేయడానికి కూడా వెంటనే ఉపక్రమించకుండా ఏంటంటే దాన్ని తాత్సారం చేస్తూ వచ్చిండు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి మా సంస్థ బీసీ రాజ్యాధికార సమితి వెంటనే కుటుంబ సభ్యులతో మాట్లాడి హైదరాబాద్లోని బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మేము మొదట ఒకసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసినాం. దానికి మీరు అందరూ కూడా వచ్చిండు. అదే రోజు ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పినాం. ఇవాళ ఈ యొక్క అంశం మీద విషయం మీద ప్రభుత్వం కానీ మీడియా ఛానల్ కానీ మాట్లాడకపోవడానికి గల కారణం ఏంటంటే, ఇది ఒక పేద కుటుంబం, ఒక నోరు లేని పేద కుటుంబం అనేటటువంటి ఏకైక కారణంతో అంకం రాహుల్ విషయం లోపల చొరవ చూపించకుండా ఉండాలని చెప్పేసి మేము చెప్పినాం. తర్వాత వెంటనే ఏం చేసినామంటే ఆ విషయాన్ని అక్కడనే ఆపకుండా ఏంటంటే వెంటనే వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా పిలిచి అక్కడ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో కూడా మేము ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏంటంటే ప్రభుత్వానికి 45 గంటలు ఇచ్చినాం. మరి అక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రుల సహాయం వల్ల కావచ్చు, ఇంటెలిజెన్స్ సహాయం వల్ల కావచ్చు, లేకపోతే ఇతర కారణాల వల్ల వెంటనే ఏంటంటే అదే రోజు సాయంత్రం వీళ్ళకు మీకు ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి లోపల మీకు డిఎన్ఏ టెస్ట్కి మీరు రావాల్సి ఉంది అని చెప్పేసి వెంటనే సమాచారం రావడం జరిగింది. వాళ్ళంతా కూడా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా మంగళగిరికి వెళ్ళి నేను సాయంత్రమే రావడం జరిగింది. అందుకని చెప్పి మేము 48 గంటలలో ఏదైతే మేము ఆమరణ నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పినప్పటికీ ప్రభుత్వం ఏంటంటే ఉపశమనం అయ్యేటటువంటి విధంగా ఏంటంటే డిఎన్ఏ టెస్ట్ ఉపక్రమించి అది చేసినటువంటి నేపథ్యంలో మేమేం చేసినామంటే ఇంకా వేచి చూస్తున్నాం ఏం జరుగుతుందని చెప్పేసి. ఈ సందర్భంలో ఇవాళ కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. ఎప్పుడైతే రాహుల్ కుటుంబ సభ్యులు ఆంధ్రాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కొంతమంది సన్నిహితులు అదే రకంగా మాకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే ఇది ముమ్మాటికి హత్యనే, రాహుల్కి సంబంధించిన ఘటన ఇది ఆత్మహత్యగా చిత్రీకరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఇది ముమ్మాటికి హత్యనే అనేటటువంటి విషయాలను మేము నిర్ధారించుకున్నాం. మరి ఇదే విషయాన్ని ఏంటంటే మేము మాకు సంబంధిత పోలీస్ అధికారులకు ఇక్కడ మాట్లాడినాం, అదేవిధంగా సింగరాయకొండలో ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారితో కూడా మేము మాట్లాడినాం. మరి మేము మాట్లాడినప్పటికీ అనేక సార్లు మీడియా సంస్థలు ఈ విషయాన్ని బయట తీసుకొచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి సోషల్ మీడియా కూడా కోడై కూస్తున్నప్పటికీ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా ఇది ఒక నేరాలు ఘోరాలనేటువంటి ఒక ఎపిసోడ్లో దీని గురించి పూర్తి వివరాలు వెల్లడించినప్పటికీ కూడా ఈ యొక్క కుటుంబానికి ఇంకా న్యాయం జరగట్లేదు. అంటే కారణం ఏంటంటే దీని వెనకాల ఒక బలమైనటువంటి రాజకీయ శక్తి ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్లో నిజంగానే కనుక ప్రభుత్వం కానీ పోలీస్ అధికారులు కానీ నిజ నిర్ధారణ చేయాలనుకుంటే తప్పకుండా ఏంటంటే జరిగిన విషయాలను వెల్లడించాల్సి ఉంటుంది. ఇప్పటికీ 20 రోజులు గడుస్తున్నా కూడా ఆ నిజాలను నిర్ధారించకపోగా
కుటుంబానికి కనీసానికి వాళ్ళ బాడీని కూడా చెప్పలేకపోయిందంటే ఎంత తాత్సారం జరుగుతుంది, ఎంత నిర్లిప్తత నిరాసక్తత ఉందో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే నేను యాజ్ ఎ లాయర్గా నేను కూడా చెప్తున్న విషయం ఏంటంటే నేను కొన్ని అంశాలను ఏంటంటే మీడియా ముందు నేను ప్రవేశపెట్టబోతున్నా. ఈ పెడుతున్నటువంటి అంశాలను కూడా తప్పకుండా మీరు పరిగణలోకి తీసుకోవాలి. పోలీస్ అధికారులు కూడా తప్పకుండా ఈ విషయాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి. మీరు తప్పకుండా విచారణ తీవ్రవంతం చేయాలి. ఎందుకంటే ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎందుకంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు అక్కడ నుంచి ఉన్నటువంటి ఫుటేజ్ను మేము సంపాదించినాము. అదే రకంగా ఏంటంటే స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, వాళ్ళు పంపించినటువంటి ఇమేజెస్ కావచ్చు, వీడియోలు కావచ్చు, వాటన్నిటి ఆధారంగా ఏంటంటే ఆయన యొక్క నడుముకి బలమైనటువంటి తాడు కట్టి దానికి ఒక బండరాయిని కూడా కట్టి ఏంటంటే చంపిన తర్వాత బావిలో వేసినటువంటి విధంగా మనకు స్పష్టమైనటువంటి ఆధారాలు మాత్రం అవపడుతున్నాయి. దీన్ని ఇప్పటికే పుట్టెడు బాధతోని తల్లిదండ్రులు ఇబ్బంది పడుకుంటూ మానసిక వేదనలో ఉన్నటువంటి సమయం లోపల కూడా కొన్ని ఛానల్స్ దీన్ని తప్పుదారి పట్టియడం కోసం ఏంటంటే ఒక అమ్మాయితోని ఏదో విధమైనటువంటి ఒక ఇబ్బంది ఉండే లేకపోతే అఫైర్ ఉండే అని రకరకాల స్టోరీస్ని కూడా క్రియేట్ చేస్తారు. మేము మీడియా ముఖంగా చాలా స్పష్టంగా మేము తెలియజెప్తున్నాం. మా కుటుంబ సభ్యుడిగా మేము చెప్తున్నాం. ఆ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయి పేరు కూడా మేము చెప్పదలుచుకోలేదు. మాకు తెలుసు అమ్మాయి ఎక్కడైతే ఇంటర్న్షిప్ కోసము మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వెళ్ళి ఎంవిఎస్ఆర్ కాలేజ్ అదే గ్రూపుకు సంబంధించినటువంటి సంస్థకు ఇంటర్న్షిప్కు వెళ్ళినప్పుడు అదే ఎంవిఎస్ఆర్ కాలేజీలో ఉన్నటువంటి ఒక అమ్మాయితోని మామూలుగా చాటింగ్ చేయడం జరిగింది. అదేం నేరం కాదు, లేకపోతే ఉగ్రవాది చర్య కూడా కాదు. ఆయనకు మామూలుగా మాట్లాడాలనిపించినటువంటి ఆ అమ్మాయికి ఏంటంటే మామూలుగా టెక్స్ట్ మెసేజ్ పంపించిండు. టెక్స్ట్ మెసేజ్ పంపించినప్పుడు ఏంటంటే అమ్మాయి కూడా ఏంది వ్యతిరేకంగానో లేకపోతే ఏంటంటే ఆమె రివర్స్ అనేది కూడా ఏం లేదు. కాకపోతే ఆ అమ్మాయి తనకు సంబంధించినటువంటి ఒక స్నేహితుడితో ఏంటంటే జరిగిన విషయం చెప్పడంతో ఏంటంటే ఇక్కడ మీకు చెప్తాను. నేను ఇక్కడ అబ్బాయి పేరు కూడా నాకు తెలుసు. కాకపోతే ఏంటంటే నేను మీడియా ముందు చెప్పడానికి బాగుండదు కాబట్టి కొన్ని టెక్నికల్ ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏంటంటే నేను ఆయనను అక్యూజ్డ్ 1 అంటే A1గా నేను చెప్తున్నా. ఈ A1 ఏం చేసిండంటే రాహుల్ని ఎప్పుడైతే ఈ అమ్మాయితోని ఎప్పుడైతే చాటింగ్ అనేది జరిగినప్పుడు వెంటనే ఈ అమ్మాయి ఈ అబ్బాయికి తెలియజెప్పడంతో ఏంటంటే ఈ అబ్బాయి ఒక్కడు కాకుండా ఈయన ఇంకొక నలుగురి ఫ్రెండ్స్తో ఏంటంటే రాహుల్ని బెదిరించడం జరిగింది. రాహుల్ని బెదిరించిన తర్వాత వాళ్ళ హాస్టల్ కూడా ఈ అబ్బాయి ఏంటంటే సైదాబాద్ లోపల ఒక హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్ దగ్గర కూడా ఏంటంటే వీళ్ళందరూ కూడా వచ్చేసి దాడి చేస్తారని చెప్పేసి అని ప్రయత్నం చేస్తే ఈ రాహుల్ వీళ్ళ ఫ్రెండ్ ఇంకో అతను ఆకాశన్ ఉన్నాడు. ఆకాశ్ అనేటటువంటి అబ్బాయి వాళ్ళ హాస్టల్ లోపల షెల్టర్ తీసుకున్నాడు. ఎప్పుడు 26 నైట్ షెల్టర్ తీసుకున్న తర్వాత 27వ తేదీ 27 మే రోజు ఉదయం 8:30కి కాచిగూడకు చేరుకున్నాడు. కాచిగూడకు చేరుకున్న తర్వాత ఈ కాచిగూడ చేరుకున్నటువంటి సమయంలో అంటే మార్నింగ్ నుంచి వెళ్ళి ఈ A1 A2 A3 A4 నుంచి వెళ్ళి రాహుల్కి గ్రూప్ కాల్స్ రావడం మొదలైంది. ఈ గ్రూప్ కాల్స్ పొద్దున్న నుంచి వెళ్ళి స్టార్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఈయనను డైరెక్ట్ చేస్తా వస్తువులు 8:30కు కాచిగూడ ఎక్కడ అంటే టూరిస్ట్ పాయింట్ దగ్గరికి వచ్చినటువంటి రాహుల్ అక్కడి నుంచి వెళ్ళి 12:30 వరకు కూడా ఏంటంటే ఇక్కడ కాచిగూడ రైల్వే స్టేషన్లోనే ఉన్నాడు. కాచిగూడ అదే చెప్తున్నా. కాచిగూడకు రావడానికి కారణం ఏంటంటే కోరుట్లకు వెళ్ళాల్సినటువంటి ట్రైన్ కూడా కాచిగూడ నుంచి వెళ్ళి బయలుదేరుతుంది. తను కుటుంబ ఫ్రెండ్ కూడా అడిగినట ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఇంటికి వెళ్తున్నా అని చెప్పినట. ఇంటికి వెళ్దామని చెప్పేసి అని 8:30కు టూరిస్ట్ హోటల్ దగ్గరకు వచ్చి కాచిగూడకి వెళ్దామనుకున్నాడు. అతనికి 4 గంటల పాటు ఆయనను అదే హ్యాబిట్స్ ఏరియా లోపల చుట్టూ తిప్పిలు అక్కడ అంటే అక్కడికి రా అని చెప్పేసి అని చుట్టూ తిప్పిన తర్వాత ఆయనను ఏం చేసిందంటే 12:30కి ఏంటంటే ఆయన కాచిగూడ రైల్వే స్టేషన్ లోపల అక్కడ బోర్డు చేసి అక్కడి నుంచి వెళ్ళి సికింద్రాబాద్కి వచ్చాడు. సికింద్రాబాద్కి వచ్చి అక్కడ శబరి అనేటటువంటి ఒక ట్రైన్ తీసుకున్నాడు. ట్రైన్ తీసుకున్న తర్వాత ఇది 9:50 సింగరాయకొండకు చేరుకుంది రాత్రి. సింగరాయకొండకు చేరుకున్న తర్వాత మనం ఇక్కడ చూస్తే సింగరాయకొండకు చేరుకున్నటువంటి ట్రైన్ లోపల రాహుల్ యొక్క ఫోను మధ్యాహ్నం 2:30 వరకు ఆన్లో ఉంది. 2:30 వరకు ఫోన్ ఆన్లో ఉంది. మళ్ళీ 7:30కి ఒకసారి ఫోను ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేశాడు. ట్రైన్లో కూడా ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది. తర్వాత ఏంటంటే నిజంగానే కనుక ఆయన బంద్ చేసుకోవాలనుకునేది ఉంటే మొత్తానికే బంద్ చేసుకోవాలి. కానీ 7:30కి మళ్ళీ ఒకసారి ఫోన్ ఆన్ అయింది.
ఫోన్ ఆన్ అయిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత 9:50 ఆ రోజు అయింది కదా, ఈ 7:30కి మళ్ళీ ఆఫ్ అయిన తర్వాత ఎటువంటి ఫోన్ కమ్యూనికేషన్ కానీ ట్రాకింగ్ కానీ లేదు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే పోలీసు వ్యవస్థకి చాలా స్పష్టంగా ఒక విషయాన్ని అడుగుతున్నాం. ఈ 7:30కు ఫోను ఆన్ చేసినప్పుడు రాహుల్ యొక్క లొకేషన్ ఏంటిది? నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు 9:30కు చేరుకున్న తర్వాత 9:30 నుంచి ఏంటంటే మళ్ళీ బాడీ ఐడెంటిఫై అయింది ఎప్పుడు అంటే 31st మే. 31st మే రోజు బాడీ ట్రేస్ అయింది. అంటే 27 నుంచి వెళ్ళి 31 వరకు నో ఇన్ఫర్మేషన్. ఈ 31వ రోజు ఏమైందంటే అప్పటికి ఇది డీకంపోజ్ అయింది. అంటే కనీసం 3 నుంచి వెళ్ళి 4 రోజుల వరకు అది అయి ఉంటుంది. అంటే 9:50కి శబరి ఎక్స్ప్రెస్ ద్వారా సింగరాయకుంటకు చేరుకున్నటువంటి మన రాహుల్ దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళి రైల్వే స్టేషన్ బయటకు వచ్చిండు. రైల్వే స్టేషన్ లోపల సీసీ ఫుటేజ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ బయటకు వచ్చిన తర్వాత ఎవరిని కలిసిండు, ఎవరు తీసుకొని పోయారు ఆ బావి? ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా రాహుల్ ఆ ఊరికి కానీ ఆ బావి దగ్గరికి కానీ వెళ్ళినటువంటి వ్యక్తి కాదు. అక్కడికి ఎవరు తీసుకొని పోయారు, ఎవరు ఇన్సిడెంట్కు ప్లాన్ చేసింది అనేది పోలీసు వాళ్ళు విచారించాల్సిన అవసరం ఉన్నది. మేము ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే, మాకు ఈ అనుమానితులు ఉన్నారు కదా, ఈ నలుగురి మీద మాకు డౌట్ ఉంది కాబట్టి మేము ఏమంటున్నాం అంటే సింగరాయకొండలో దిగిన తర్వాత ఒకవేళ వీళ్ళు ప్లాన్ చేయకపోయినా లేకపోతే వీళ్ళు అక్కడికి వెళ్ళకపోయినా కూడా ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఇక్కడ ఉండొచ్చు. A5, A6, A7 కూడా ఇక్కడ ఉండొచ్చు. మేమేమంటున్నాం అంటే ఈ A5, A6, A7 ఎవరైతే ఉన్నారో వీళ్ళ ద్వారానే రాహుల్ యొక్క మరణం జరిగింది. ఈ A5, A6, A7 లోపల ఈ ముగ్గురిటల్లో వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళు లేకపోవచ్చు కూడా. ఎందుకంటే వీళ్ళు హైదరాబాద్లో ఉండి కూడా ఆపరేట్ చేసే అవకాశం కూడా ఉంది. మేమేమంటున్నాం అంటే పోలీసుల్ని ఆ రోజు ఏది 27వ తారీఖు ఉదయం 4 గంటల నుండి 28 తారీఖు ఎప్పుడు ఈయన నైట్ 9:50కి చేరుకున్నాడు కాబట్టి 5 AM 28th మే కరెక్ట్ చూడండి మీరు. 27వ తారీఖు ఉదయం 4 గంటలకే ఈ మన రాహుల్కి కాల్స్ రావడం జరిగింది. 27వ తారీఖు 4 గంటల నుంచి వెళ్ళి 28వ తారీఖు ఉదయం 5 గంటల వరకు వీళ్ళ ఫోన్లను మీరు ట్రాక్ చేయొచ్చు కదా. వీళ్ళ ఫోన్లను ట్రాక్ చేస్తే వీళ్ళ ఫోన్లు ఇన్కమింగ్ ఏం వచ్చినాయి, అవుట్ గోయింగ్ ఏం పోయినాయి అనేది మీకు తెలుస్తుంది కదా. ఈ నెంబర్ల నుంచి ఏ కాల్స్ పోయినాయి అనేది మీకు తెలిస్తే ఇక్కడి నుంచి వెళ్ళి వీళ్ళని ట్రాక్ చేయొచ్చు కదా. ఇక్కడ వీళ్ళని కనుక కరెక్ట్ ఎగ్జామిన్ చేస్తే ఒకవేళ మేము పట్టుకున్నా కూడా మాకు ఆధారాలు లేవంటే మీకు ఫుటేజ్ ఉంటుంది, CDR ఉంటుంది. CDR తీసుకుని కనుక వీళ్ళ దగ్గర నుంచి మీరు కనుక ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 అనేది ఎవరైతే తీసుకునేది ఉంటే తెలిసిపోతే మీరు ఇమీడియట్గా ఈ విషయాన్ని కనుక ఆంధ్ర పోలీసులకు కనుక చెప్పేది ఉంటే 100% ట్రేస్ అవుతారు కదా. రాహుల్ ఫోన్ ఆఫ్ అయింది కదా. ఫోను మధ్యాహ్నము ట్రైన్ బోర్డ్ అయిన తర్వాత 2:30కి రాహుల్ది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 7:30కి మధ్యలో ఒకసారి ఏంటంటే ఫోన్ ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసాడు. వాళ్ళ దగ్గర కాల్ డేటా ఉన్నది. కరెక్ట్ కాల్ డేటాని కనుక అనలైజ్ చేసి నేను చెప్తున్నా కదా, ఇంత పచ్చిగా ఇంత ఫేర్గా ఇంత ఓపెన్గా మేము చెప్తున్నాము. ఇది విచారణ చేసే అవకాశం ఉన్నది. ఎవరైతే మీకు అనుమానితులుగా ఉన్నటువంటి సస్పెక్ట్స్ యొక్క ఫోన్స్ 27th to 28th మార్నింగ్ వరకు ఒక్క 24 గంటల్లో ఏం జరిగిందనే విషయం కనుక ప్రభుత్వం అదే మన పోలీసు వాళ్ళు కనుక తీసుకునేది ఉంటే తప్పకుండా ఈ 5గురిని కనుక మీరు విచారించేది ఉంటే ఇక్కడ ఉన్నటువంటి A5, A6, A7 మీకు తెలిసిపోతారు. రాహుల్కి సంబంధించినటువంటి హత్య ఎట్లా జరిగింది, ఎవరు చేసిళ్ళు, ఏ కారణంతో చేసిళ్ళు, మరి ప్రభుత్వం ఎందుకు తాత్సారం చేస్తుంది, ప్రభుత్వం తాత్సారం చేయడానికి కూడా కారణం ఏంటిది, దీని వెనకాల ఏమైనా రాజకీయ శక్తి ఉందా, లేకపోతే విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులను మ్యానిపులేట్ చేసిందా, లేకపోతే ప్రభుత్వము విద్యా వ్యవస్థలను టచ్ చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తుందా, మరి ప్రైవేటు యాజమాన్యాలను ప్రభుత్వం కాపాడడానికి ప్రయత్నం చేస్తుందా, లేకపోతే ఏంటంటే ఇప్పుడు అడ్మిషన్ల టైం కాబట్టి ఏంటంటే కళాశాలల మీద ఏమైనా అపవాదం కనుక వచ్చేది ఉంటే ప్రభుత్వానికి ఇబ్బంది అవుతుందా, లేకపోతే ప్రైవేటు యాజమాన్యాలు మాకు సంబంధం లేనట్టు అన్నట్టు కనుక ఉండేది ఉంటే వాళ్ళ పని వెళ్ళిపోతుందా. మరి పైసలు అడ్మిషన్ల టైం లోపల అడ్మిషన్ల మీద ఉన్న ఇంట్రెస్ట్
ఈ పిల్లల యొక్క రక్షణ మీద ఉండదా? ఈ అబ్బాయి తప్పిపోతే ఈ ఏదైతే మాతృశ్రీ కాలేజీకి సంబంధించినటువంటి యాజమాన్యం కానీ ప్రిన్సిపల్ కానీ కనీసానికి కాచిగూడ పోలీస్ స్టేషన్లో తండ్రి పిటిషన్ ఇస్తూ ఉంటే కనీసానికి ఎంబడి కూడా రానటువంటి విధంగా అంత కర్కశంగా వాళ్ళు వ్యవహరించారు. అది ఒక్కడే కాదు, మా సంస్థకు సంబంధించినటువంటి మహిళలందరూ కూడా అసలు ఏం జరిగింది, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదని చెప్పేసి అని కాలేజీ యాజమాన్యాన్ని ప్రిన్సిపల్ని అడిగితే ఇవన్నీ కామన్ అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఆయన. ఒక్కడే వెళ్తే వెళ్ళాల్సిన అవసరం లేదు, బలవంతంగా కొట్టి బెదిరించి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నేనేమో పొద్దున ఉదయం ఏదైతే జరిగినటువంటి సంభాషణలు తర్వాత గ్రూప్ కాల్స్ ఉన్నాయి కదా, ఆ గ్రూప్ కాల్స్ డేటాను లేకపోతే దానికి సంబంధించిన ఆడియో టేబుల్ కనుక పోలీసులు కనుక దాని కనుక సంపాదించగలిగేది ఉంటే అందులో జరిగిన డిస్కషన్ ఏంటనేది టోటల్ బయటకు వస్తుంది. ఉన్నాయి, దొరికినాయి. ఒక్కడే పోతున్నట్టు అంటే ఆల్రెడీ ఆయనకు మరి డైరెక్షన్ ఇచ్చిలా, లేకపోతే ఎటు పోవాలన్నా, అంటే అటు పోవాలని ఇంటికి పోవాలన్నా ఎటు పోవాలని అనుకుంటుండా, లేకపోతే ఏంటంటే మరి ఆయన అడుగు ఎవరైనా ఆ సందర్భంలో ఫోన్ చేసి డైరెక్షన్ చేస్తున్నా ఎక్కడికి రమ్మన్నారు చెప్పారు కదా, పోలీసు వాళ్ళే చెప్పారు. పోలీసులు ఏమంటున్నారంటే ఇప్పుడు నెంబర్ 1 పోలీసులు ఏంటంటే ఇది మా జ్యూరిస్డిక్షన్కి సంబంధించినటువంటి విషయం కాదనేటటువంటి దూరం లోపల పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఎట్లా జ్యూరిస్డిక్షన్ కాదంటే ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రలో అయితే మాకేం సంబంధం ఉంటుంది అనేటట్టు ఇక్కడ పోలీసులు చేస్తున్నారు. ఏదైనా పోస్ట్ పెట్టినా కూడా ఆంధ్ర నుంచి డైరెక్ట్ వితౌట్ ఇన్ఫర్మేషన్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు కదా, మళ్ళీ నేను అదే అడుగుతున్నా. ఆ విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇంట్రెస్ట్, చిన్న పోస్ట్ మీద ఉన్నటువంటి ఆసక్తి, లేకపోతే ఒక పొలిటికల్గా అయ్యేటటువంటి విషయం మీద ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు ఈ పోలీసులకు ఏంటంటే ఇంత పెద్ద విషయం కదా. ఇప్పుడు మీరు బిఎన్ఎస్ చదువుకుంటే మీకు బిఎన్ఎస్లో చాలా క్లియర్గా ఉంటుంది, ఇది మీ డ్యూటీ కదా, మీరు యు ఆర్ పెయిడ్ ఫర్ ఇట్. అరే పోలీస్ హ్యావ్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ది కాన్స్టిట్యూషన్. మీరు మీ యొక్క బాధ్యతను నిర్వర్తించాల్సిన అవసరం ఉన్నది. మీకు మన దేశ రాజ్యాంగం అనేది కొన్ని ప్రత్యేకమైనటువంటి మీకు శక్తి బలాన్ని ఇచ్చింది. మీరు విచారణ చేయాలి కదా. బిఎన్ఎస్ని ఎవరు చదవాలి? బిఎన్ఎస్ను పోలీసులే చదవాలి. పోలీసులే ఇది ఏ కిందికి వస్తుంది, ఆధారం ఎట్లా కలెక్ట్ చేయాలి, క్లూస్ ఎట్లా తీసుకోవాలి, ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ పోలీసులు కదా తెలియాల్సింది. ఇందాక వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ సిస్టర్ మాట్లాడుతూ ఏదైతే కాలేజ్ యాజమాన్యం ఉందో మిస్ అయిన 4 రోజుల వరకు కూడా కాలేజ్ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరైతే అనుమానితులుగా మేము భావిస్తున్నామో తన నుంచే ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకని చెప్పినారు. దీంట్లో క్లియర్ గా కాలేజ్ యాజమాన్యం నిర్లక్ష్యం కనిపిస్తుంది. అండ్ తనే ప్రధాన నిందితుడు అనడానికి ప్రధాన ఆధారాలు మనకేమైనా ఉన్నాయా? ఇప్పుడు నేను ఏమన్నాడు, ఎవరైతే ఫోన్ చేసినటువంటి వ్యక్తి ఉన్నాడో ఆ ఫోన్ చేసినటువంటి వ్యక్తి మీదనే మనము డౌట్ పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఘర్షణ జరిగింది కూడా ఫోన్ చేసిన వ్యక్తి ఉన్ను ఈ మన రాహులే. రెండో విషయం ఏంటంటే కాలేజ్ గురించి మాట్లాడడం. కాలేజ్ గురించి మాట్లాడితే ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు అంటే మే 27 అయినప్పటికీ లాస్ట్ వీక్ అంటే మే 10 days లోపల కాలేజీ నడుస్తుంది. మీరు కనుక అర్థం చేసుకునేది ఉంటే అప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే అన్ని కళాశాలలకు హాలిడేస్ను ప్రకటించింది. కాలేజీ బాధ్యత తీసుకోవాలంటున్నారు కదా, కాలేజ్ వాళ్ళు తీసుకెళ్ళి కంప్లైంట్ చేసే క్రమంలో కూడా ఇక్కడ వాళ్ళు సహకరించాలంటున్నారు కదా, మాకు కాలేజీ యాజమాన్యం మీదనే అనుమానం ఉందని చెప్పేసి వాళ్ళు ఇన్వాల్వ్ చేశారు. నేను ఏమంటున్నాను అంటే కాలేజీకి తప్పకుండా బాధ్యత ఉంటుంది, కాలేజ్కి ఉంటుంది. అవును 100% నేను ఏమంటున్నాను. ఇప్పుడు నేను తప్పకుండా దీనికి సంబంధించిన రిట్టు అదే రకంగా పిల్లు కూడా తప్పకుండా వేస్తాం మేము. ఎందుకంటే లీగల్గా ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మేము లీగల్గా ఎట్లా వదిలిపెడతాం వాళ్ళను. రెండో విషయం ఏంటంటే కాలేజు యాజమాన్యం అనేది నైతిక బాధ్యత, కనీస బాధ్యత. ఇప్పుడు గొల్ల సోదరుడు ఒక చిన్న మేక తప్పిపోతే కూడా ఏంటంటే ఆయనకు లెక్క ఉంటుంది, ఎక్కడెక్కడ తప్పిందని మొత్తం ఎత్తుకొని తీసుకొస్తాడు. ఒక గొర్రెల కాపరి ఒక గొర్రె మిస్ అయితే కూడా ఏంటంటే తీసుకొచ్చి ఎక్కడెక్కడ ఉందో తప్పిపోయిన దానికి దొరకపడతాడు. కాలేజీ యాజమాన్యాలు దొరకపడ్డాయా? కాలేజీ యాజమాన్యానికి ఒక ప్రోటోకాల్ లేదా, లేకపోతే వాళ్ళకి ఏమైనా యాంటీ ర్యాగింగ్ కమిటీ ఉందా, లేకపోతే వాళ్ళకు ఏమైనా సమస్య వచ్చేది ఉంటే వాళ్ళు రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉందా? మరి ఇట్లా ప్రభుత్వం ఇచ్చిన నిబంధనను తుంగలో తొక్కి ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించిన టైంలో కూడా వీళ్ళు కాలేజీ నడుపుతున్నారంటే మరి కాలేజీలు కళాశాలలు ప్రభుత్వం యొక్క నిబంధనలకు లోబడి పనిచేస్తున్నాయా, ప్రభుత్వాల నిబంధనలు అవసరం లేకుండా పనిచేస్తున్నాయా? అది కూడా మనం ప్రభుత్వం ప్రశ్నించాలి కదా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇవాళ ఇంత పెద్ద ఇష్యూ అయినప్పటికీ కూడా ప్రభుత్వం కనీసానికి ఒకసారి చిన్న షోకాస్ నోటీస్ వల్ల పంపించలేదు. హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఏం చేస్తుంది? జేఎన్టీయూ అఫిలియేషన్ ఉంది కదా, జేఎన్టీయూ యూనివర్సిటీకి సంబంధించిన వీసీ కానీ రిజిస్టర్ కానీ ఏం చేస్తారు మీరు? యూజీసీ ఏం చేస్తుంది? ఏఐసిటీ ఏం చేస్తుంది? మీకేం బాధ్యత లేదా? అంటే మేమే వచ్చి మాట్లాడాలా? మేము ఈ విషయాన్ని ఏంటంటే సంబంధిత మంత్రి తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొంతమందికి చెప్తే కూడా వాళ్ళు వచ్చి కలవాలి కదా. ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి వాళ్ళు పుట్టే దుఃఖంతో ఉంటే
వాళ్ళు బాధపడుతూ ఇక్కడికి వచ్చి వాళ్ళు షెల్టర్ తీసుకొని వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకుందాం అనుకుంటే ఇప్పటి వరకు కనీసానికి తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కనీస ఓదార్పు కూడా లేకపోవడం ఎంత దారుణమైన విషయం ఒకసారి మీరు ఆలోచించండి. ఇందాక మీరు ఆ నలుగురు గురించి మాట్లాడుతున్నారు కదా, ఆ నలుగురు వచ్చేసి అమ్మాయి తరఫున చెందిన వాళ్ళ లేకపోతే కాలేజ్ ఫ్రెండ్స్? ఇప్పుడు వీళ్ళంతా ఒకటే కాలేజ్. ఈ అమ్మాయికి సంబంధించినటువంటి క్లాస్మేట్ ఈ అబ్బాయి స్నేహితుడు A1, మిగతా A2, A3, A4 అనేది వాళ్ళు అదే కాలేజీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే బయటి వ్యక్తులు అనేది పోలీసు వాళ్ళు చెప్పాల్సి వస్తుంది. పోలీసు వాళ్ళ దగ్గర సమాచారం ఉంది. కాకపోతే A4 స్నేహితులకు చెప్పాడు. స్నేహితుల దగ్గర సమాచారం ఉంది. వాళ్ళ ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు ఎవరైతే మాట్లాడడం మీడియాను మాట్లాడు. మీకు 4 రోజులు అయిపోయింది దాకా 4 రోజులు అయిన దాకా మీ కొడుకు నుంచి ఫోన్ లేదు, ఫోన్ కలసలేదు, తెలియదు కొడుకు ఎట్లా తెలిసింది? 4వ నాడు ఎట్లా తెలిసింది? సమాచారం ఎట్లా అంది మీకు? అయితే బుధవారం నాడు మిస్ అయ్యింది కదా, మాకు శనివారం నాడు ఫోన్ వచ్చింది. ఇట్లా ఎవడైతే మా బాబుని వేధించిండో వాడే ఫోన్ చేసిండు. శనివారం నాడు 8:30కి ఫోన్ చేసి ఇట్లా మీ బాబు రాహుల్ వారం రోజులయ్యే ఇంటర్న్షిప్కి రావట్లేదు అని అన్నాడు. నువ్వు అంటే నేను MBSR కాలేజ్ అని అన్నాడు. MBSR కాలేజ్ అని అంటే అసలు మా బాబుకు నీకు ఇట్లా దోస్తీ లేదు, మరి నువ్వు ఫోన్ చేసుడు ఏంటని నేను వెంటనే ఫోన్ కట్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసిన. ఫస్ట్ మా బాబుకి చేసిన. మా బాబుకి ఫోన్ చేస్తే మా బాబు స్విచ్ ఆఫ్ వచ్చింది. తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేస్తే వాళ్ళు చెప్పారు, అవును అంకుల్ ఇట్లా కాలేజీకి రావడం లేదు, వారం రోజులే కాలేజీకి రాలేడు, 3 రోజుల నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది బుధవారం నాడు అని అంటే, ఏమైంది ఏం స్టోరీ అని అంటే, ఇట్లా కాచిగూడ రైల్వే స్టేషన్లో దించమన్నాడు నన్ను, నేను ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తా అని చెప్పిండు మీ బాబు అని అక్కడ మాతృశ్రీ కాలేజీలో ఇవ్వలో ఇలా ఫ్రెండ్ చెప్పిండు నాకు. అదే విషయం అక్కడ రాపించాడు. మంగళవారం వాళ్ళ అమ్మతో వీడియో కాల్ చేసి మాట్లాడినాం. ఆ తర్వాత బుధవారం నాడు మాట్లాడలే. గురువారం నాడు మళ్ళీ ఈమె ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. అయితే స్విచ్ ఆఫ్ వచ్చిందని అంటే ఒక్కొక్కసారి ఇట్లా కాలేజీలో ఉన్నప్పుడు స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు కానీ ఏదైనా నోట్స్ రాసేటప్పుడు కానీ స్విచ్ ఆఫ్ పెట్టుకుంటాడు. మెసేజ్ పోతే తర్వాత చేస్తాడని ఇక మేము అనలేదు. గురువారం నాడు ఫోన్ చేయలేదు, శుక్రవారం నాడు కూడా చేయలేదు, శనివారం నాడు వచ్చింది ఆట. వాళ్ళ అమ్మకి ఏం చెప్పలేదు. నార్మల్గా అమ్మ బాగున్నారా, మీరు బాగున్నారా, చెల్లె బాగుందా, ఇంతే మాట్లాడిండు. మంగళవారం నాడు ఒకరోజు ముందు మిస్ అయ్యాకంటే ఒకరోజు ముందు. కాల్ వచ్చిందని అంటున్నారు కదా, 4 రోజుల్లో మీకు ఫోన్ కానీ ఎలాంటి కాల్ కానీ రీచ్ చేయడం లాంటివి రాహుల్ దగ్గర నుంచి ఏం రాలేదా? అదే మంగళవారం నాడు ఆ తర్వాత మాకేం కాల్ రాలేదు. మధ్యలో ఒకసారి వాళ్ళ అమ్మాయి వేస్తే స్విచ్ ఆఫ్ వచ్చిందట. స్విచ్ ఆఫ్ వస్తే మరి కాలేజీలో ఉన్నాడు కావచ్చు, అందుకే స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, లేదంటే ఏమైనా నోట్స్ అట్లాంటివి రాసేటప్పుడు కూడా స్విచ్ ఆఫ్ చేసుకుంటాడు, కాలేజీలో ఉన్నప్పుడు ఫోన్ లావట్టాడు, గట్లనే వాళ్ళ అమ్మ అనుకున్నది. అంతే, ఏం లేదు సార్, ఖాళీ మెసేజ్ చేసిండట. ఇప్పుడు ఇంటర్న్షిప్కి అయినప్పుడు కాలేజీలో ఏది మన అందరు ఒకటే ఉంటారు కదా, అప్పుడు ఆ అమ్మాయి మాట్లాడించిందట ఏ కాలేజీ ఏం కథ ఏం లెక్క అని. మాట్లాడించినప్పుడు ఆ అమ్మాయి నెంబర్ తీసుకొని మెసేజ్ చేసిండు. అది కూడా దాంట్లో ఐ లవ్ యూ ఇట్లా అది దానికి కాదు, నార్మల్ మెసేజ్. ఇప్పుడు ఆ కాలేజీకి సంబంధించినటువంటి గ్రూప్ ఉంటుంది, ఇంటర్న్షిప్ గ్రూప్ లోపల ఆ అమ్మాయి ఉన్నట్టుంది. ఉంటే ఏంటంటే ఆ అమ్మాయి మెసేజ్ నెంబర్ తీసుకుని అమ్మాయికి మామూలు క్యాజువల్గా రిపోర్ట్ రాసిల్లా ఏదో ఇంటర్న్షిప్ రిపోర్ట్ ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ మీద కంప్లీట్ అయిందా అని చెప్పేసి ఆ అమ్మాయిని అడిగింది తప్పించి అమ్మాయితో ఎక్కడ కూడా అసభ్యంగా మాట్లాడినటువంటిది లేదు. అమ్మాయిని ఎక్కడ కూడా ఏదంటే చిరాయించినట్టు కూడా లేదు. అక్కడ అబ్బాయి ఎక్కడ కూడా తప్పు చేసినట్టు కానీ, లేకపోతే ఏంటంటే ఆ రకంగా అంటే ఏదైతే ఇప్పుడు మీడియా లోపల వస్తున్నటువంటి ఒక రకమైనటువంటి ధోరణి ఉందో ఆ ధోరణికి సంబంధించినటువంటి విధంగా ఆయన బిహేవియర్ లేదు. ఆయన చాలా ప్లెయిన్ బిహేవియర్. రెండోది ఏంటంటే చాలా ఆయన అబ్బాయికి ఈత కూడా వస్తుంది. మీకు ఇంకో విషయం చెప్పాలి, అబ్బాయికి ఈత కూడా వస్తుంది. అంటే అబ్బాయిని రాయి గట్టి తాడుతోని లోపలేసింది కాదు, అబ్బాయిని ఆల్రెడీ హత్య చేసిన తర్వాతనే తన నడుముకి ఏంటంటే తాడు కట్టి రాయేసినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. హత్య చేయకపోతే ఇప్పుడు జనరల్గా మీరు ఆలోచించండి, హత్య అనేది ఏ రకంగా మేము చెప్తున్నామంటే మాకున్నటువంటి ప్రాథమిక సమాచారం. రెండో విషయం ఏంటంటే అబ్బాయి ఆత్మహత్య చేసుకునేటటువంటి పిరికివాడు కాదు. మూడో విషయం ఏంటంటే అబ్బాయి ఒకవేళ ఆత్మహత్య చేసుకోదలుచుకున్నా కూడా ఇంటి దగ్గర కానీ ఉండేటటువంటి హాస్టల్లో కానీ లేకపోతే ఏంటంటే ఇక్కడ రైలు పట్టాలు కానీ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి.
ఇక్కడి నుంచి వెళ్ళి కాదని అక్కడికి పోయి ఆత్మహత్య చేసుకోవడం ఏంది? ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా కూడా ప్లేన్గా బావిలో పడి చేసుకోవాలి, కానీ బావిలో పడే కంటే ముందు తాడు కట్టుకొని తాడుకు రాయి కట్టుకొని చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? అదొకటి. రెండోది ఏంటంటే అతని శరీరం మీద ఉన్నటువంటి చిన్నపాటి గాయాలు కావచ్చు, లేకపోతే ఇంటర్నల్ ఆర్గాన్స్ కూడా తీవ్రంగా పరిశీలించేది ఉంటేందంటే తప్పకుండా అక్కడ విచారణ కనుక మ్యానిపులేషన్ చేయకుండా నిర్దిష్టమైన విచారణ కనుక చేసేది ఉంటే మాత్రం తప్పకుండా దాని ఆధారాలు మీకు దొరుకుతాయి. ఇప్పుడు ఎందుకంటే ఆధారాలు లేవు కాబట్టి మేము బలంగా మాట్లాడలేకపోతున్నాం. అది హత్య అనేటటువంటి ప్రాథమిక ఆధారాలు మా దగ్గర ఉన్నాయి, ప్రాథమికమైనటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. పూర్తి ఆధారాలు ఇవ్వాల్సింది మేము కాదు, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వాలి. 10-15 రోజులు అవుతుంది, ఇప్పటివరకు కూడా బాడీ ఇవ్వకపోవడం ఏం చెప్తున్నారు? అది తాత్సారం, నిర్లక్ష్యం. అదే రకంగా ఏంటంటే పేదోడు కదా, ఇప్పుడు నోరు లేదు, పేదోడు, తర్వాత ఏంటంటే ఈయనకు పెద్ద బ్యాకప్ లేదు, పొలిటికల్గా కూడా ఎటువంటి సపోర్ట్ లేదు. కాబట్టి ఈయన ఎవరు అడిగేటోళ్ళు ఉన్నారు? ఏదో ఎన్నో జరుగుతూ ఉంటాయి కదా, అయిపోయింది. చాలామంది ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో రోజు చాలా వందల కొద్ది అవుతుంటాయి. అందులో ఏమున్నదంటే 21 సంవత్సరాల కొడుకు ఫైనల్ ఇయర్లో ఉన్నాడు, ఇంకొక సంవత్సరం కనుక చదువు కంప్లీట్ చేస్తే ఉద్యోగం చేస్తే చెల్లెని చదివిస్తాడు. అది కాకుండా ఆ అబ్బాయి కేవలం ఈయన కుటుంబానికి ఆస్తి కాదు, మన రాష్ట్రానికి ఆస్తి, మన దేశానికి కూడా ఆస్తి. ఇంటెలిజెంట్ స్టూడెంట్, ఎంబీఎస్ఆర్ మాతృశ్రీ కాలేజీలో అడ్మిషన్ అంత ఈజీగా రాదు. ఆయన ఏంది కన్వీనర్ కోటా లోపల సీట్ సంపాదించిన వ్యక్తి, అంటే బ్రిలియంట్. రేపు పొద్దున ఆయన కనుక మంచి ఉద్యోగం సంపాదించుకుని ఫారెన్కి పోయి ఎట్లా చేసినా కూడా మన దేశానికి ట్యాక్స్ కట్టాడు, మన రాష్ట్రానికి ట్యాక్స్ కట్టాడు. ఇవాళ ఎంతోమందికి ఆదర్శం నిలబెట్టాడు కదా. ఇవాళ ఒక ముఖ్యమైనటువంటి ప్రాణం పోతే కూడా అసలు ఏదో కామన్ కదా అనే రకంగా ఎట్లా మాట్లాడతారండి? ఈ విషయం మీద మీరు సివి ఆనంద్ కానీ ఇంకెవరన్నా మేము ప్రస్తుతానికి ఏంటంటే ఇది విచారణ స్టేషన్ హౌస్ ఆఫీస్లో ఉంది కాబట్టి, అంటే ఇక్కడ ఎస్ఎస్ఓ అక్కడ ఎస్హెచ్ఓ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళతో పాటు ఈ కాచిగూడ పోలీస్ స్టేషన్ ఎవరి పరిధిలోకి వేస్తూ ఆ ఏసీపీ గారికి కూడా మాట్లాడి కంప్లీట్ విషయాలు వాళ్ళకి తెలియజెప్పినాం. మీరు అన్నటువంటి విధంగా ఏంటంటే మాకు స్పందన రావట్లేదు కాబట్టి ఇవాళ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత తప్పకుండా మేము ఏంటంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అప్రోచ్ అవుతాం. అదే రకంగా ఏంటంటే ఇది మన డీజీపీ ఆఫీస్ని లేదా కమిషనర్ గారి ఆఫీస్ కూడా అప్రోచ్ అవుతాం. వాళ్ళతో పాటు తప్పకుండా కోర్టులో హైకోర్టులో కూడా రిట్ అండ్ పిల్ అనేది తప్పకుండా వేయాలని చెప్పేసి మేము నిర్ధారణ చేసుకున్నాం. ఇది 2-3 రోజులలో అవన్నీ కూడా జరుగుతాయి. అప్పటికి కనుక ప్రభుత్వం స్పందించకపోతే మాత్రం తప్పకుండా ఏంటంటే ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే 20 రోజులు గడుస్తున్నా కూడా వాళ్ళ కుటుంబానికి ఇంత రోదనకు వాళ్ళని గురి చేస్తున్నారంటే ప్రభుత్వం ఏంటంటే అసలు దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ఉన్నది ప్రభుత్వం యొక్క పరిస్థితి. చిన్న చిన్న కార్యక్రమాలకు కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళేటటువంటి మన నాయకులు ఇంత పెద్ద సంఘటన జరిగితే ఎందుకు స్పందించకుంటున్నారు? తాత్సారం కదా? లేకపోతే ఏమైనా కుట్ర ఉన్నదా? లేకపోతే ఏంటంటే ఏమైనా పెద్ద మనుషుల హస్తం ఉన్నదా? అలా ఇప్పుడు బయటి వ్యక్తులుగా మనం గుర్తించకపోవచ్చు డెడ్ బాడీని. సో తల్లిదండ్రులైన వీళ్ళు గుర్తించినా కానీ ఏదైతే గుర్తింపులు ఉన్నాయో తనని మెడల్ వేసిన లాకెట్ కానీ మొలదారం కానీ కాలికి తాడు కానీ అవన్నీ గుర్తుపట్టి మా కొడుకే అని వాళ్ళు గుర్తించినాక కూడా పోలీసులు ఇంత నిర్లక్ష్యం చేయడమో లేకపోతే ఇంత డిలే చేయడం కారణం ఏంటంటే ఇప్పుడు 27th ఇన్సిడెంట్ జరిగింది, 4th రోజు ట్రేస్ చేసిండు, అంటే 31st రోజు ట్రేస్ చేసిండు, 4th రోజు ఏంటంటే క్రీమేషన్ చేసిండు. క్రీమేషన్ అంటే బాడీని పూడ్చిపెట్టింది. బాడీ ఎందుకు పూడ్చిపెట్టిందంటే అన్ఐడెంటిఫైడ్ బాడీ లాగా వాళ్ళు తల్లి చేంజ్ చేసిందంటే ఎవరు దొరకలేదు, పేరెంట్స్ కానీ సంబంధికులు ఎవరు రాలేదని చెప్పేసి దాన్ని పూడ్చిపెట్టింది. అయితే పూడ్చిపెట్టే కంటే ముందు ఒక విషయం మీకు చెప్తాను నేను. ఎప్పుడైతే రాహుల్ తండ్రి వాళ్ళ అబ్బాయి అవపడతాడు అని చెప్పేసి అని కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఎప్పుడైతే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే కనుక పోలీసులు స్పందించి ఉండేది ఉంటే, వాళ్ళకు ఉన్నటువంటి నెట్వర్క్లో కనుక ఈ విషయాన్ని కనుక అన్ని రాష్ట్రాలకు కానీ పక్క రాష్ట్రాలకు కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లకు కనుక ఈ విషయాన్ని తెలియజెప్పేది ఉంటే, మీరు అన్నటువంటి విధంగా ఏదైతే 4వ తారీఖు ముందే కనుక ఈ యొక్క యాక్షన్ కనుక పోలీస్ విషయాలు ఉండేది ఉంటే బాడీ దొరికేది. కానీ 4వ తారీఖు వరకు అంటే 27 నుంచి 4 దాదాపు అటొక 4 ఇటొక 4 8 రోజుల వరకు పోలీసుల దగ్గర నుంచి ఎటువంటి యాక్షన్ లేదు. అందుకని 4వ తారీఖు ఏం చేసిందంటే డీకంపోజ్ అవుతుందన్న అన్నటువంటి కారణంతో ఏంటంటే దాన్ని పూడ్చివేయడం జరిగింది. ఆ తర్వాత కూడా వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన వీడియోస్ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది తప్పితే పోలీసుల నుంచి రాలేదు. వీళ్ళు వీడియోస్ చేసిన మన ఆఫీస్ నుంచి కూడా మనము వాట్సాప్లలో ఫేస్బుక్లో పెట్టి నేను కూడా పెట్టినాను. వాళ్ళ అమ్మ పాప చేసిన వీడియోస్ని పెట్టినాము. ఇట్లా ఫ్రెండ్స్ అందరు కలిసి చిన్న చిన్న వీడియోస్ చేస్తే మేము అది పబ్లిసిటీ చేయడం అంటే ఇవాళ సోషల్ మీడియా కుటుంబానికి ఉపయోగపడ్డది, అండగా ఉన్నది. సోషల్ మీడియా లోపల వీళ్ళు చేసినటువంటి ఆ వీడియోలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి
వ్యక్తులు ఫేస్బుక్ తర్వాత మిగతా వాటిలో వెళ్ళినటువంటి సమాచారాన్ని చూసి వాళ్ళు ఫోన్ చేసి వీళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పిలు కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం చెప్పలేకపోయింది. ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు 20 రోజుల దాకా ఒక అబ్బాయి చనిపోయిండు, ఈ రకమైనటువంటి స్థితి ఉన్నదని చెప్పినా కూడా ఇటు హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నాడు, ఆయన స్పందించకపోవడం. రీసెంట్ గా సివి ఆనంద్ చెప్పిండు నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పి మాట్లాడినటువంటి సివి ఆనంద్ కూడా దీని మీద స్పందించకపోవడం కావచ్చు, సిపి సజ్జనర్ కూడా స్పందించకపోవడం. మీ తక్షణ కర్తవ్యం ఏంది? నేనేమంటున్నాను అంటే రాహుల్ కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి అది కదిలేటటువంటి ప్రసక్తి లేదు, వాళ్ళ ఊరికి కూడా వెళ్ళేటటువంటి ప్రసక్తి. ఇక్కడనే కూర్చుంటాం, న్యాయం కోసం మేము కొట్లాడతాం. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు ఇదన్ని విషయాలు కూడా మీకు చెప్పినాం. ఎందుకంటే ఇందులోపల గుప్చుప్ లేదు, ఇందులోపల ఏంటంటే హైడ్ అండ్ సీక్ లేదు, ఏమీ లేదు. చాలా ఫెయిర్ కేసు. పోలీసు వాళ్ళు తలుచుకుంటే ఒక్క రోజులో చేయొచ్చు. దీన్ని చేసేందంటే ఒకటే రోజు లోపల ముద్దాయిలందరూ కూడా ఏంటంటే మీడియా ముందు ప్రవేశపెట్టచ్చు. కానీ చేయకపోవడానికి కారణం ఏందనేది నాకంటే ఎక్కువ మీకే తెలుసు, ప్రజలకే తెలుసు. కాబట్టి ఏంటంటే ప్రజలను కూడా నేను అభ్యర్థిస్తున్నా, ఇలా కష్టం వచ్చినటువంటి ఈ కుటుంబానికి మనందరం అండగా ఉందాం. ఎందుకంటే ఒక కాకి చచ్చిపోయినా కూడా అన్ని కాకులు చేరుతాయి. ఇలా ఒక పేదోడు అనేటటువంటి ఏకైక కారణంతో ఇలా అంకం రాజేశ్వర్ రాహుల్ వాళ్ళ తండ్రికి మద్దతు లేకపోవడం వల్లనే ఇవాళ ప్రభుత్వం అనేది పట్టించుకోకుండా ఉన్నది. కాబట్టి మనందరం అండగా నిలబడదాం. వాళ్ళందరూ కూడా ఏంటంటే మాకు న్యాయం జరిగేవారు మేము దీక్ష కూర్చుంటామని చెప్పిళ్ళు. కాబట్టి ఏంటంటే దీక్షా కార్యక్రమాన్నే మరి ప్రారంభించి మరి న్యాయం కోసం ఇక పోరాటం మొదలు పెట్టాల్సిన అవసరం ఉంది. అరవింద్ బీజేపీ పార్టీ అక్కడ కూటమి ప్రభుత్వం ఉంది, ఎందుకు ఆయన చొరవ తీసుకోలేకపోతా ఉన్నాడు? దట్టు వాళ్ళు ఎంపీఏ కదా. నేను ఏమంటున్నా, ఇప్పుడు ఆ విషయాలన్నీ కూడా మీరు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా అనేది ఉమ్మడి కరీంనగర్ జిల్లా చిన్న జిల్లా కాదు అది. అక్కడ సంబంధించినటువంటి మంచి నాయకులు ఉన్నారు. అక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నాడు, అక్కడ బలమైనటువంటి ఒక ఎంపీ బండి సంజయ్ మన అరవింద్ ఉన్నాడు. అది కాకుండా పునం ప్రభాకర్ గారు అక్కడ ఆ జిల్లాకు సంబంధించిన మంత్రి, దానికి సంబంధించినటువంటి వివేక్ గారు కూడా అక్కడనే మంత్రి ఉన్నారు. చాలా మంది ఉన్నారు కదా మంత్రులు. ఇప్పుడు ఏపీకి సంబంధించిన డిప్యూటీ సీఎం రీసెంట్ గా తెలంగాణలో వచ్చి మేము ఇక్కడ పోటీ చేస్తాం అది ఇది అని చెప్పి మాట్లాడిన డిప్యూటీ సీఎం ఒక తెలంగాణ బిడ్డ వెళ్ళి ఏపీలో చచ్చిపోతే ఇప్పటివరకు స్పందించలేదు. నేను ఏమంటున్నానంటే ఈ రాజకీయ నాయకులకు రాజకీయాల మీద ఉన్నటువంటి ఆసక్తి పబ్లిక్ ఇష్యూస్ మీద లేకుండా పోతుంది. దురదృష్టం ఏంటంటే ఉన్నటువంటి ప్రధాన మీడియా కూడా ఎంతసేపు ఈ రాజకీయ పార్టీల దగ్గర ఉన్నటువంటి యాడ్ల కోసం కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్రకటనల కోసం ఏంటంటే వాళ్ళ చుట్టూ ఏంటంటే ఈగల్లాగా మీరు తిరుగుతారు. కానీ అసలు మీరు కష్టం ఉన్నటువంటి సామాన్యుడి దగ్గరికి మాత్రం మీరు రాలేకపోతారు. ఇటీవల సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఇవాళ వస్తున్నటువంటి కాక్రోచ్ రెవల్యూషన్ కావచ్చు, లేకపోతే అది ఫ్రస్ట్రేషన్, అది యూత్లో ఉన్న ఫ్రస్ట్రేషన్, సామాన్యుడి దగ్గర ఉన్నటువంటి ఫ్రస్ట్రేషన్. ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన విషయం ఏంటంటే మీడియా సంస్థలకు చాలా స్పష్టంగా సూచించింది, మీరు ఏదైతే కార్పొరేట్ వ్యవస్థలకు కానీ లేకపోతే సంపన్నుల మీద పెట్టేటటువంటి దృష్టిని వీలైతే కొంచెం తగ్గించుకొని సామాన్యుడి మీద ఉన్నటువంటి సమస్యలు, సామాజిక ఉన్న సమస్యలు, సామాన్యుల అంశాలు, ప్రజలు ఏం కోరుకుంటారో ఆ విషయాలను మీరు జర్నలిజం చేస్తే బాగుంటుంది. కానీ సామాన్యుల సమస్యలను గాలి కొదిలేసి మీరు ఎంతసేపు ఏంటంటే మీకు అనుకూలమైనటువంటి వార్తలు, లేకపోతే సంపన్నుల వార్తలు, లేకపోతే పొలిటికల్ వార్తలు రాసుకుంటా పబ్లిక్ ఇష్యూస్ని బయటికి తీసుకురాకపోవడం వల్లనే ఇవాళ ఏంటంటే సమాజం లోపల ఒక ఫ్రస్ట్రేషన్ బయటకు వచ్చేసి ఏంటంటే రేపు ఒక అంతర్యుద్ధానికి కూడా దారితీసే అవకాశం ఉన్నది. ఇలా అంతర్యుద్ధం దేశంలో రాబోతుంది, ఒకవేళ వస్తుంది అని అనుకుంటే దానికి కారణము ఈ ప్రధానమైనటువంటి మీడియానే అవుతుంది. మనకు నేపాల్లో అంతర్యుద్ధం వచ్చింది, శ్రీలంకలో అంతర్యుద్ధం వచ్చింది, ఏది మరి ఇండియా లోపల కూడా అంతర్యుద్ధం రావాలని చెప్పేసి అనుకుంటారా? ఇలా మన రాజ్యాంగం బలంగా ఉన్నది కాబట్టి మనం ఏంటంటే వీటన్నిటిని తట్టుకోగలుగుతున్నాం. మరి రాజ్యాంగబద్ధంగా ఎవరి పని వాళ్ళు చేయాలి కదా. ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ, పోలీసులు వాళ్ళ పని చేయాలి, మీడియా వాస్తవాల నిజాలను బయట పెట్టాలి, సామాన్యుడికి అండగా ఉండాలి, సమాజానికి అండగా ఉండాలని చెప్పేసి మీడియా వ్యవస్థను తయారు చేస్తే, మీడియా వ్యవస్థ బిజినెస్ చేస్తే మరి ఫ్రస్ట్రేషన్ అంతర్యుద్ధం రాకుండా ఏమవుతుంది? ఒకవేళ ఈ దేశంలో కనుక అంతర్యుద్ధం కనుక వచ్చేది ఉంటే దానికి ఈ ప్రధానమైనటువంటి మీడియానే కారణం అని చెప్పేసి మాత్రం స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా కూడా ప్రధానమైన మీడియా దయచేసి ఏంటంటే ఇటువంటి ఇష్యూస్ మీద, పేదవాడి ఇష్యూస్ మీద, అనేక రకాల ఇష్యూస్ ఉన్నాయి. సమాజంలో తీవ్రమైనటువంటి దోపిడీ జరుగుతుంది, అందులో మీరు కూడా బాధితులే, మీ పిల్లలు కూడా బాధితులే. అంకం రాహుల్కి వచ్చినటువంటి పరిస్థితి గతి రేపు మీ కుటుంబానికి వస్తే ఏం చేస్తారు? సమస్య ఎవరిదైనా సమస్యనే. సమస్య వచ్చినప్పుడు సమాజం అలర్ట్ కావాలి. సమాజం కనుక అర్థం చేసుకొని ఆ సమస్యను పరిష్కరించుకుంటేనే ఆ సమస్య ఎవరికైనా రాకుండా ఉంటుంది.
అంకం రాహుల్కి వచ్చింది కదా, అంకం రాహుల్ కుటుంబానికి వచ్చింది కదా, నాకేమవుతుంది అని అనుకుంటే రేపు మన కాళ్ళ కిందికి కూడా వస్తాయి నీళ్ళు. ఎందుకు అర్థం కావట్లేదు ఈ విషయం సమాజానికి కానీ, సంపన్నులకు కానీ, ఈ యొక్క మీడియా సంస్థలకు కానీ? ఇలా మీరు అన్నట్టు ఏంటంటే రాజకీయాల మీద ఉన్న ఆసక్తి అనేది వాళ్ళకు సామాన్య ప్రజల మీద లేదు. నేను ఏమంటున్నాను అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా నాకు గౌరవం, అభిమానం. కానీ వ్యక్తిగతమైనటువంటి అభిమానం, గౌరవం అనేది ఇక్కడ పనిచేయదు. మీరు రాజకీయాలకు రాకపోయేది ఉంటే నేను వ్యక్తిగతంగా అభిమానిస్తాను కాబట్టి నేను మిమ్మల్ని కామెంట్ చేయకపోయేవాడిని. కానీ ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని చాలా స్పష్టంగా అడుగుతున్నా, మీకేమన్నా రాజకీయంగా నైతికత ఉన్నదా? మీకు నైతికత కనుక ఉండేది ఉంటే హైదరాబాద్ నా జాగీర్ అన్నావు కదా, మరి హైదరాబాద్ మీ జాగీర్ అయితే హైదరాబాద్లో చదువుకుంటున్నటువంటి నువ్వు కొలిసేటటువంటి కొండగట్టు అంజన్న ఉన్నటువంటి జిల్లాకు సంబంధించినటువంటి బిడ్డ, ఆ కుటుంబానికి ఆ యొక్క ఆలయానికి విరాళాలు ఇస్తున్నా, నేను ఇక్కడ సహాయం చేస్తున్నా అంటున్నావే, నీ ఆలయానికి విరాళాలు ఇచ్చేటటువంటి విషయంలో ఉన్నటువంటి ఆసక్తి అదే జిల్లాకు సంబంధించినటువంటి వాసి కొండగట్టు అంజన్నకు భక్తుడైనటువంటి మన అంకం రాహుల్ ఇవాళ దారుణంగా హత్య గావింపబడితే నువ్వు ఎక్కడున్నావయ్యా? ఏం చేస్తున్నావు? హైదరాబాద్కు వచ్చి తెలంగాణ ఆవిర్భావ దినం రోజు నన్ను మాట్లాడనీయలేదు, నన్ను వాళ్ళకు నివాళులు అర్పించనీయలేదు, తర్వాత ఏంటంటే నాకు అవమానం చేస్తున్నారని చెప్పేసి అంటున్నావు కదా. నీ రాష్ట్రం లోపల ఇక్కడ అదృశ్యమైనటువంటి వ్యక్తి మీ రాష్ట్రంకి వచ్చి సింగరాయకొండలో అక్కడ విగత జీవంలా హత్య గావించబడేది ఉంటే నీ చేతిలో ఉన్నటువంటి పవర్, నీ చేతిలో ఉన్నటువంటి అడ్మినిస్ట్రేషన్, నీ చేతిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను కూడా నువ్వు ఆర్డర్ చేయలేకపోతున్నావు అంటే నువ్వు మా రాష్ట్రానికి వచ్చి ఏం చేస్తావు? ఎందుకు వస్తావు? అంటే రాజకీయాలే ముఖ్యమా? సమస్యలు ముఖ్యం కాదా? ఇవాళ ఉదయం కూడా వరంగల్కి వచ్చిండు ఎవరు? పవన్ కళ్యాణ్. ఇలా ఉదయం వరంగల్కి వచ్చి హనంకొండలో ఉన్నటువంటి ఒక ప్రాణాంతకమైనటువంటి వ్యాధితో బాధపడుతున్నటువంటి ఒక చిన్నారిని పరామర్శించడానికి వచ్చిండు. పరామర్శించడానికి వచ్చినావు, ఓకే, మరి అంతకంటే పెద్ద ఇన్సిడెంట్ కాదా ఇది? అంటే మీ వ్యక్తిగత పబ్లిసిటీ, మీ పార్టీకి పబ్లిసిటీ, లేకపోతే తెలంగాణ ప్రజల్ని ఉద్ధరించడానికి వచ్చినా అని చెప్పేసి అని ఎమోషన్ అంటే తెలంగాణ వాదులు, తెలంగాణ వ్యక్తులంతా కూడా ఎమోషనల్ ఫెలోస్, లేకపోతే ఏదైనా కూడా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇది ఎమోషన్ కాదా? ఇక్కడ ఎమోషన్తో పాటు నీ బాధ్యత కూడా ఉన్నది. ఎందుకంటే జరిగింది మీ రాష్ట్రంలో కాబట్టి. మరి మీ రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ జరిగితే ఇప్పటికీ బాడీ అందాక 20 రోజులు అవుతుంది. 2 రోజుల క్రితం DNA టెస్ట్లకు పంపిస్తే కూడా DNA టెస్ట్ రిజల్ట్ రావాలంటే ఇంకో 10 రోజులు పడుతుందంట. నువ్వు ఆదేశించేది ఉంటే రిజల్ట్ వెంటనే వచ్చేటటువంటి అవకాశం ఉండదా? ఒకవేళ వెంటనే వచ్చేది ఉంటే ఈ కుటుంబానికి అయితే మృతదేహాన్ని వెంటనే ఇచ్చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా వెంటనే దొరకబట్టి ఈ కుటుంబానికి అండగా నిలబడవా? ఇవాళ ఉంటావు కదా హైదరాబాద్లోనే, వచ్చి ఈ కుటుంబాన్ని పరామర్శించవా? బాధ్యత కాదా? ఇక్కడ ఉన్నటువంటి బీసీ నాయకులు కూడా ఎవరు మీరు తప్ప ఎవరు కనపడతలేరు వీళ్ళ చుట్టుముట్టు. అంటే బీసీ ట్యాగ్ కేవలం రాజకీయంగానే వాడుకుంటున్నారా? మిగతా నాయకులు రాజ్యాధికారాన్ని తెస్తా అని చెప్పి మళ్ళా తిరుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత జాదుల శ్రీనివాస్ ఇట్లా అనేక నాయకులు ఉన్నారు బీసీల నుంచి. ఎందుకు వాళ్ళందరూ ఇక్కడ లేరు? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే ప్రధానంగా బీసీ ఉద్యమాల్లో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కూడా ఒక లార్జర్ ఇంట్రెస్ట్, లార్జర్ పర్స్పెక్టివ్లో బీసీ సమాజానికి అవసరమైనటువంటి విషయాలు కావచ్చు, రాజ్యాధికారం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, వాటి మీద సాధారణంగా కొట్లాడుతూ ఉంటారు, సాధారణంగా పనిచేస్తూ ఉంటారు. అయితే ఇటువంటి విషయాలు ఏంటంటే మా ఉద్దేశం కూడా ఏంటంటే అసలు ఈ దారుణాలు జరగడానికి గల కారణం ఏంటంటే ఈ అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి వ్యక్తులు అసెంబ్లీ పార్లమెంట్లో లేకపోవడం వల్లనే ఈ కుటుంబాలకు ఏంటంటే న్యాయం జరగలేకపోతుంది. ఇవాళ ఈ కుటుంబం ఇంత బాధపడుతూ ఉన్నది ఇక్కడ అంటే కారణం ఏంటంటే మా నాయకులు బలంగా అసెంబ్లీ పార్లమెంట్లో లేకపోవడం ఒకటి. రెండోది ఏంటంటే ఉన్నా కూడా ఏంటంటే వాళ్ళకి ఏంటంటే నైతికత లేకపోవడం. మనం కూడా ఏంటంటే గాడిదికి గడ్డేస్తున్నాం, గుర్రాలు నురకమంటున్నాం. సమాజంలో అనేక మంది యువకులు, అనేక మంది సమాజం పట్ల బాధ్యత ఉన్నటువంటి వ్యక్తులు సమాజం ఉన్నా కూడా ఇలా రాజకీయాలను బిజినెస్ చేసి దందా చేసేటోళ్ళను మనము అసెంబ్లీ పార్లమెంటుకు పంపించి ఇలా మనకు న్యాయం జరగమంటే ఎట్లా జరుగుతుంది? బీసీ నాయకులకు, అదే రకంగా ఎస్సీ ఎస్టీ నాయకులకు, మైనార్టీ నాయకులకు, బహుజన నాయకులు అందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే మానవత్వం, ఇక్కడ కులం మతం పక్కన పెట్టండి, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి కుటుంబానికి అండగా నిలబడాల్సిందిగా మేము కోరుతున్నాం. రెండో విషయం ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ, అదే రకంగా ఈ హోమ్ మినిస్ట్రీ కూడా రెండు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు తలుచుకుంటే కేవలం ఒకే ఒక్క నిమిషం లోపల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ ఒక లెటర్ రాసి మీరు వెంటనే
దీనికి విచారణ చేయమని చెప్పేసి అని మీరు అడగొచ్చు. కానీ ఎందుకు మీరు స్పందించట్లేదు? హైదరాబాద్ మినిస్టర్ ఎవరైతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో, మీరు హైదరాబాదుకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు, కరీంనగర్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నారు, కరీంనగర్ ఎంపీగా కూడా చేసింది మీరు. మరి కరీంనగర్కు సంబంధించినటువంటి వ్యక్తి ఇవాళ ఇంత పుట్టడి దుఃఖంలో ఉండేది ఉంటే మరి మీరు హైదరాబాద్కు ఇన్ఛార్జ్గా ఉన్నారు, ఈ శాఖ బలహీన వర్గాలకు సంబంధించిన శాఖకు మీరు మినిస్టర్గా ఉన్నారు. మరి ఎందుకు మీకు టైం దొరకట్లేదు? ఎందుకు మీకు ఈ కుటుంబం పట్ల కనీస బాధ్యత లేకుండా ఉన్నారు? ఆలోచించండి, ఎందుకంటే ఇష్యూ పెద్దది కదా. కాబట్టి ఏంటంటే మేము కూడా చెప్తున్నాం, ఇక్కడ మీడియా ముఖంగా ఉన్నటువంటి విషయాలన్నింటి కూడా మేము చాలా స్పష్టంగా మేము తెలియజేసినాం. కాబట్టి మా కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడతారు. మరి వీళ్ళ ఒక కోరిక మేరకు ఈ కుటుంబం ఇట్లండమ్మా, ఈ కుటుంబం యొక్క అభ్యర్థన మేరకు, అదే రకంగా కోరిక మేరకు వీళ్ళకు న్యాయం జరిగే వరకు కూడా ఏంటంటే వాళ్ళు దీక్షకు దిగుతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి ఏంటంటే తప్పకుండా జరగాల్సినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో డీజీపీ గారికి, కమిషనర్ గారికి పిటిషన్ ఇవ్వడం, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ చేయడము, అదే రకంగా హైకోర్టులో రిట్, అదే రకంగా పిల్లు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ కూడా ఉంది. ఎందుకంటే ఈ విద్యార్థికి రక్షణ ఇవ్వలేనటువంటి ప్రభుత్వం మిగతా విద్యార్థులకు కూడా రక్షణ ఇవ్వాల్సినటువంటి కనీస బాధ్యత ఉంటుంది. కాబట్టి విద్యార్థులకు రక్షణ చట్టం రావాలని చెప్పేసి మేము కోరుతున్నాం. దానికోసం లార్జర్ ఇంట్రెస్ట్ రూపంలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఈ కుటుంబం అంతా కూడా మరి న్యాయం జరిగే వరకు మేము దీక్షలో కూర్చుంటామని చెప్పేసి అంటున్నారు. మరి మీడియా మిత్రులందరూ కూడా దయచేసి ఇప్పటి నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవుతుంది. ప్రభుత్వాలు కానీ, మంత్రులు కానీ, వ్యవస్థలు కానీ ఏంటంటే పనిచేయడం మొదలు పెడతాయి. మరి ముందుకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా ఏంటంటే ఇప్పుడు వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి క్రమంలో న్యాయం జరిగే వరకు వాళ్ళు దీక్ష కూర్చుంటున్నారని చెప్తున్నారు.